danger of AI is much greater than the danger of nuclear warheads. ఏఐకు పితామహుడిగా భావిస్తున్న జాఫ్రీ హింటనే కృత్రిమ మేధ గురించి హెచ్చరించారు. కొన్ని శక్తులు ఏఐను దుర్వినియోగం చేసే అవకాశాలున్నట్లు వివరించారు. ఏఐతో మానవ మనుగడకే ముప్పు పొంచి ఉందని, సో భయ్యా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈ ఏఐ అంటే ఏంటి? చాప్టర్ 1. What is artificial intelligence? Artificial intelligence is the ability of a digital computer or a computer controlled robot to perform tasks commonly associated with intelligent beings. అయినో నాలాంటి ఆనిముత్యాలకి ఆ డెఫినేషన్ చదివాక అలాగే అనిపిస్తుంది. సో రండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. జస్ట్ ఇమాజిన్, మనం రోడ్ సైడ్ సైకిల్ మీద టీ అమ్ముతున్నాం. బాబు సైకిల్ మీద సరే ఓకే, రిచ్ గా టీ ఫ్రాంచైజ్ అనుకుందాం. ఇప్పుడు ఆ ఫ్రాంచైజ్ ని మెయింటైన్ చేయడానికి ఒక పర్సన్ ని హైర్ చేసుకున్నాం అని అనుకుందాం. ఇప్పుడు ఆ పర్సన్ స్టోర్ లో క్లీనింగ్, సర్వింగ్, టీ మేకింగ్ ఇంకా అన్ని అనుకుందాం. ఇప్పుడు ఆ పర్సన్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తాడా అంటే? జోక్స్ అసైడ్, వాడి కూడా మనిషే. వాడికి కూడా ఫుడ్ కోసం బ్రేక్, పోసుకోవడానికి బ్రేక్ అలా ఉన్నాయి. ఇంకా నౌ జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఈ పర్సన్ ని మనం ఒక రోబోట్ తో రీప్లేస్ చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ వాట్ ఏఐ ఈస్. ఇంకా దీనికి బ్రేక్స్ కూడా అవసరం లేదు. అసలు ఈ ఏఐ లో ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసా? నేను చెప్తా ఆగండి. బేస్డ్ ఆన్ కేపబిలిటీస్ 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. నంబర్ 1 నారో ఏఐ, నంబర్ 2 జనరల్ ఏఐ. రండి కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. నంబర్ 1 నారో ఏఐ. దీని ఎగ్జాంపుల్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి వరమైన చాట్ జీపీటీ, మనం ప్రేమతో పిలిస్తే సమాధానం చెప్పే ఎలెక్సా, అంతెందుకు మనం పొద్దున్నే లేవగానే పిసికే ఫోన్లో ఉండే అసిస్టెంట్ లాంటివి. కానీ ఈ నారో ఏఐని మనం ముందే ఇన్ఫర్మేషన్ ఇంకా ఆల్గరిథమ్స్ తో ట్రైన్ చేయాలి, బికాస్ దే కాంట్ మేక్ దేర్ డిసిజన్స్ ఆన్ దేర్ ఓన్. నంబర్ 2 జనరల్ ఏఐ. వీటికి మనుషులకు ఉన్న ఎబిలిటీస్ ఉంటాయి. దే కెన్ మేక్ దేర్ డిసిజన్స్ ఆన్ దేర్ ఓన్. అంటే రోబో సినిమాలో చిట్టీలాగా. వీటిని హ్యూమనైడ్ రోబోట్స్ అంటారు. ప్రెసెంట్ గా అయితే ఫుల్లీ మాస్ ప్రొడ్యూస్డ్ మోడల్స్ అయితే మార్కెట్లో లేవు, కానీ ప్రోటోటైప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్కసారి వీడియో చూడండి. I've heard you can speak a lot of different languages. Is that true? Yes, that is true. I can speak many languages including German, English, French, Japanese, Chinese and much more. మీరు గమనిస్తే ఫేస్ మీద ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి. అసలు ఎంత చక్కగా రియల్ హ్యూమన్ లాగా రిప్లైస్ ఇస్తుందో చూసారా? బట్ జస్ట్ ఇమాజిన్, దీని ఫుల్ ఫ్లెడ్జ్ మోడల్ మార్కెట్ లోకి వస్తే ఇంకా మనుషులకి భయమా లేదా దాన్ని సృష్టించామనే గర్వమా? కమెంట్స్ లో చెప్పండి. రీసెంట్ గా చాట్ జీపీటీ పేరెంట్ కంపెనీ అయిన ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ ని కంపెనీ నుంచి ఫైర్ చేశారు. Major breaking news related to OpenAI. Sam Altman is out as CEO of OpenAI. కొన్ని క్రిటిక్స్ ఏం చెప్తున్నాయంటే అతను క్యూస్టార్ అనే ఏజీఐని డెవలప్ చేస్తున్నాడు, విచ్ ఈస్ అ థ్రెట్ టు హ్యూమన్. బట్ లేటర్ మళ్ళీ ఓపెన్ ఏఐ అతన్ని వెనక్కి పిలిచి సీఈఓని చేసింది. ఎందుకంటే వాళ్ళ సీఈఓని వెనక్కి తీసుకొని రాకపోతే ఎంప్లాయీస్ రిజైన్ చేస్తామని బెదిరించారు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సర్లే, ఏఐ వల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటో తెలుసుకుందామా? ఫ్యూచర్ గురించి వదిలేయండి, ప్రెసెంట్ వరకు జరిగినవి చూద్దామా? ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం దీని నుంచి ప్రిడిక్ట్ చేయొచ్చు. చాప్టర్ 2. How AI has impacted us. నంబర్ 1 పొజిషన్ లో ఉండేది క్రైమ్స్. ఈ క్రైమ్స్ లో ఫస్ట్ ఉండేది డీప్ ఫేక్స్. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా చూడండి. బట్ ఇది రియల్ వీడియో. మీరు గమనిస్తే ఎంత రియలిస్టిక్ గా ఉందో. డోంట్ యూ ఫీల్ దిస్ ఈస్ డేంజరస్? నెక్స్ట్ ఈ వీడియోని కూడా చూడండి. Владимир Владимирович, здравствуйте. Я студент и учусь в Санкт-Петербургском государственном университете. Хочу спросить, правда ли, что у вас много двойников? И еще, как вы относитесь к тем опасностям, которые несет в нашу жизнь искусственный интеллект и нейросети? Спасибо. ఈ వీడియోలో ఉన్నది రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుటిన్. తన సొంత ఏఐ జనరేటెడ్ క్లోన్ తోనే మాట్లాడుతున్నాడు. ఎంత రియలిస్టిక్ గా ఇంకా చక్కగా రిప్లై ఇస్తుందో చూసారా? దీనిని పాజిటివ్ పర్స్పెక్టివ్ లో వాడితే ప్రాబ్లం లేదు, కానీ నెగటివ్ పర్స్పెక్టివ్ లో వాడితే థింగ్స్ ని మ్యానిపులేట్ చేయొచ్చు, పొలిటికల్ కాంట్రవర్సీస్ ని క్రియేట్ చేయొచ్చు, పీపుల్ ని బ్రెయిన్ వాష్ చేయొచ్చు. సిమిలర్ గా ఇలాంటి ఒక కేసు ఫిలిప్పీన్స్ లో జరిగింది. ఒక డిక్టేటర్
జనరేషన్ టిక్ టాక్ ని ఫిలిపిన్ ఎలక్షన్ లో గెలవడానికి వాడుకున్నాడు. ఈ టాపిక్ కి వెళ్లే ముందు మనకి అసలు ఈ సోషల్ మీడియా, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకుందాం. ఇది మనకి వీడియోని ఎలా రికమెండ్ చేస్తుందో తెలుసా? యాక్చువల్ గా దీని వెనక కూడా ఒక ఏఐ ఆల్గోరిథం ఉంటుంది. ఈ ఆల్గోరిథం వీడియో బేస్డ్ ఆన్ మోస్ట్ లైక్స్ లేదా మనం వీడియోతో ఇంటరాక్ట్ అయిన వీడియో టాపిక్ ని మనకి రికమెండ్ చేస్తుంది. ఇంటరాక్ట్ అంటే లైక్, షేర్ అండ్ కమెంట్ లాంటివి. నౌ కమింగ్ టు ద టాపిక్, మార్కోస్ జూనియర్ ఫిలిప్పైన్స్ లో ఒక పొలిటీషియన్. మార్కోస్ వాళ్ళ నాన్న లెగసీని వాడుకొని ఎలక్షన్స్ గెలుద్దాం అనుకున్నాడు. సో టిక్ టాక్ లాంటి సోషల్ మీడియాలో ఒక అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ నాన్న లెగసీని అడ్వాంటేజ్ గా తీసుకొని వీడియో క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఇది మల్టిపుల్ అకౌంట్స్ తో దీనిని షేర్ చేశాడు. ఇంకేముంది, వీడియో ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. సో చూసారా ఎలా మనుషులు బుర్రలోకి ఆ టాపిక్ ని నాటేస్తున్నారో? సర్లే, ఇవన్నిటికీ నేను లొంగను, దే కాంట్ మ్యానిపులేట్ మీ అనుకుంటే ఇది మీ పర్సనల్ వరకు రావచ్చు. ఎలాగో రీసెంట్ గా జరిగిన ఒక న్యూస్ చూద్దాం రండి. ఖార్గోన్ లో ఒక పెట్రోల్ పంప్ ఓనర్ శ్యామ్ బండారి తన కూతురు నమామిని ఇండోర్ లో చదివిపిస్తున్నాడు. ఒకరోజు అతనికి కాల్ వచ్చింది. ఆ కాల్లో తన కూతురు, డాడీ మమ్మల్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు, ఒక 50,000 వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే వదిలేస్తారంట. ఈ మాట వినంగానే శ్యామ్ గారు షాక్ అయ్యారు. వెంటనే 50,000 చెప్పిన అకౌంట్ కి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ కాల్ తర్వాత వెంటనే ఇండోర్ లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ కి కాల్ చేసి వెళ్ళి హాస్టల్లో వాళ్ళ కూతురు ఉందో లేదో చూడమని చెప్పాడు. రిలేటివ్స్ అక్కడికి వెళ్ళి చూస్తే కూతురు అక్కడే ఉంది. ఆ కాల్ చేసింది ఒక స్కామర్ అని అర్థమైంది. ఎగ్జాక్ట్ గా వాళ్ళ కూతురి వాయిస్ ని మిమిక్ చేశాడు ఏఐ హెల్ప్ తో. అసలు ఈ వాయిస్ ని స్కామర్ ఎలా జనరేట్ చేశాడో తెలుసా? క్యాజువల్ గా మీరు పెట్టే సోషల్ మీడియా పోస్ట్ చాలు, అక్కడ నుంచి మీ వాయిస్ ని తీసుకొని మిమిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాటు సాంగ్ ని శాంపుల్ గా తీసుకున్నాను. ఇప్పుడు ఈ వెబ్సైట్ లో సాంగ్ ని అప్లోడ్ చేసి కావలసిన టోన్ ని సెలెక్ట్ చేసుకున్నా. నౌ జస్ట్ విత్ వన్ క్లిక్ నెక్స్ట్, ఏఐ మేజర్ గా ఇంపాక్ట్ చేసేది జాబ్స్. టు బి ప్రిసైజ్, ఏఐ వస్తే లో లెవెల్ జాబ్స్ లైక్ ఎందులో అయితే రిపిటేటివ్ వర్క్ ఉంటుందో అవి రీప్లేస్ అయిపోతాయి అనుకున్నాం. కానీ టాప్ లెవెల్ జాబ్స్, సో కాల్డ్ వైట్ కాలర్ జాబ్సే రీప్లేస్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ ఎంత కష్టపడి ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఎక్స్పీరియన్స్తో కోడ్ చేస్తాడు. కానీ ఇప్పుడు ఒక ఏఐ ఆ పనిని చేస్తుంది, లైక్ డెవిన్ ఏఐ. ఈ ఏఐలో జస్ట్ కోడింగే కాదు, దాంతోపాటు డీబగ్గింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎర్రర్ ఫ్రీ కోడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కంపెనీ వాళ్ళు ఆల్రెడీ అప్వర్క్ అనే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లో రియల్ టైమ్ జాబ్స్ని కంప్లీట్ చేసిందని చెప్పారు. ఈ డేంజర్ అనేది ప్రొఫెషనల్ జాబ్స్ వరకే కాకుండా సో కాల్డ్ పర్సన్ సెంట్రిక్ జాబ్స్ లైక్ క్రియేటివ్ జాబ్స్ కూడా రీప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యూజిషియన్ జాబ్ ఇప్పుడు ఒక లైన్ ఆఫ్ ప్రాంప్ట్ తోనే మ్యూజిక్ ని జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బిలా చావ్ని తీసుకుందాం. ఇప్పుడు దీనిని హ్యూమన్ హమ్మింగ్ తో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అదే పియానోతో అయితే ఒకవేళ గిటార్ అయితే అదే పిక్చర్స్ ని జనరేట్ చేయాలంటే డాలీ, అడాబ్ ఫైర్ఫ్లై లాంటివి ఉన్నాయి. మీరు మా వీడియోస్ లో చూస్తున్న భయ్యా నమస్తే ఫ్రేమ్ కూడా అడాబ్ ఫైర్ఫ్లై లోనే జనరేట్ చేశాం. ఇంకోటి, మీరు స్టార్టింగ్ లో చూసిన ఫుటేజెస్ ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో కదండి, దీనిని కూడా సోరా అనే ఏఐనే జనరేట్ చేసింది. అసలు ఈ ఫుటేజ్ లో బర్డ్స్ ని చూడండి, ఇప్పుడు ఈ డ్రోన్ షాట్ ని చూడండి, మరి ఈ ఫుటేజ్ లో మనుషుల్ని కూడా ఏఐ జనరేట్ చేసిందే.
ఒక్కసారి మార్కెట్లో ఉన్న స్టాక్ ఫుటేజ్ అమ్మే వెబ్సైట్ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇంకా అసలు పర్ఫెక్ట్ ఫుటేజ్ కోసం టైం వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ విత్ ఏ ప్రాంప్ట్ మీకు కావాల్సిన ఫుటేజ్ వస్తుంది. మరి అన్ని నెగటివ్స్ అయినా ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అంటే డెఫినెట్లీ ఎస్. చూద్దాం రండి. Chapter 3 Positive Aspects of AI. ఇప్పుడు దాకా మనం అనుకున్న మ్యూజిషియన్స్, గ్రాఫిక్ డిజైనర్స్, కాంటెంట్ కాంట్రిబ్యూటర్స్ లాంటి వాళ్ళు రీప్లేస్ అయిపోతారు. కానీ ఈ ఏఐ టూల్స్ నుంచి ప్రాపర్ అవుట్పుట్ రావాలంటే కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఇలా ప్రాంప్ట్ ఇచ్చే వాళ్ళు పొజిషన్స్ క్రియేట్ అవుతాయి. దే ఆర్ కాల్డ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్. ఒక్కసారి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ చూడండి. రిపోర్ట్ బట్టి బై 2025 85 మిలియన్ జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి గ్లోబల్లీ, బట్ 97 మిలియన్ న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి. అదే కాకుండా ఏఐ చాలా మందికి హెల్ప్ చేసింది. రండి రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ చూద్దాం. ఢిల్లీ పోలీస్ క్రాక్ చేసిన మర్డర్ కేసు. The Delhi police just solved a murder mystery using artificial intelligence. జనవరి 10th గోల్డెన్ జూబ్లీ పార్క్ దగ్గర ఒక శవం దొరికింది. పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇది ఒక మర్డర్ కేసు అని తెలిసింది. కానీ ఈ బాడీని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. ఫేస్ మొత్తం డర్ట్ తో కవర్ అయిపోయి లిప్స్ కలర్ బ్లూగా మారిపోయింది. సో పోలీస్ వాళ్ళు ఏఐ హెల్ప్ తో ఫేస్ ని రీస్టోర్ చేశారు. మూసున్న కళ్ళని ఏఐ తో జనరేట్ చేయించారు. బ్లూగా మారిపోయిన లిప్స్ ని మళ్ళీ న్యాచురల్ రెడ్ కలర్ లోకి తెప్పించారు. అదే కాకుండా యూపీ పోలీస్ క్రైమ్ జీపీటీ అనే ఏఐ టూల్ ని డెవలప్ చేయించుకున్నారు. ఇది ఫేస్ రికగ్నైజేషన్ అండ్ ఆడియో అనాలిసిస్ లో హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కి ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ లో ఇండివిజువల్స్ క్రైమ్ రికార్డ్ కావాలంటే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అదే కాకుండా బేస్డ్ ఆన్ ఫేషియల్ ఫీచర్స్, వాయిస్ తో కూడా ఆ క్రిమినల్ ని ఐడెంటిఫై చేయొచ్చు ఈ ఏఐ టూల్ తో. ఈ మధ్య ఈ ఏఐ ని మెషిన్స్ లో కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఒకసారి ఈ బోస్టన్ వాళ్ళ వీడియో చూడండి. Forgot my tools again. ఈ రోబోట్ ని కన్స్ట్రక్షన్ లో వాడడానికి డెవలప్ చేశారు. అదే కాకుండా ఏఐ ని వార్స్ లో కూడా వాడుతున్నారు. రీసెంట్ గా జరిగిన రష్యా ఉక్రెయిన్ వార్ లో రష్యా వాళ్ళు ACW అనే ఏఐ బాట్ ని వార్ లో యూజ్ చేశారు. ఇది ఒక కాంబాట్ మిషన్. జస్ట్ ఒక ట్యాబ్ తో కంట్రోల్ చేయొచ్చు. ఒకసారి ట్యాబ్ లో లొకేషన్ ఫిక్స్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా లొకేషన్ కి వెళ్ళి ఎనిమీస్ ఉంటే వాళ్ళని ఫినిష్ చేస్తుంది. సో ఇది భయ్యా ఈ రోజు వీడియో. ఫైనల్ గా ఒకటి చెప్తా, ఏఐ ఇస్ నాట్ అ జాబ్ ఫినిష్, ఇట్స్ అ జాబ్ రీప్లేస్. అంటే ఏఐ ని వాడడం నేర్చుకుంటే we will survive till AGI replaces us.